ఇజ్రాయెల్ ఇరాన్ మీదన దాడులు చేస్తే, టెహ్రాన్ మీద దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా ప్రారంభమైపోయింది. ఇరాన్ ముందే చెప్పింది తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, ఆపట్లేదు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు బిగించేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీద దాడులు చేసింది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ముందుగానే తమ దేశమంతటా కూడా ఎయిర్ సైరన్స్ని అలర్ట్ చేసింది. అందరినీ బంకర్ల దగ్గర ఉండమని చెప్పింది. ప్రజలందరినీ బంకర్లోకి పంపించేసింది. స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు ప్రకటించింది. ప్రైవేట్ కార్యాలయాలందరినీ అప్రమత్తంగా ఉండమంది. దగ్గరలో ప్రతి కార్యాలయం దగ్గర బంకర్లు ఏర్పాటు చేయించింది. వాళ్ళందరినీ బంకర్లలో ఉండమంది. ప్రత్యేకించి రాజధాని మీదకి వెళ్తుందని తెలుసు, అందుకనే రాజధాని మీద నుంచి ప్రిపేర్డ్గా ఉంది. ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఇరాన్ 30 మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ మీద 30 ప్రదేశాల్లో ఇజ్రాయెల్ దాడి చేస్తే, ఇరాన్ రాజధాని మీద 30 మిస్సైళ్లని ఇజ్రాయెల్ రాజధాని మీద ఇరాన్ ప్రయోగించింది. అయితే దారిలోనే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కొన్నిటి ధ్వంసం చేసినాయి, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కొన్నిటి ధ్వంసం చేసినాయి, అలాగే జోర్డాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ధ్వంసం చేశారు. ఫైనల్గా కొన్ని ఇజ్రాయెల్ దాకా వచ్చినాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఐరన్ షీల్డ్ ఉందో అది చాలా వాటిని ఆపింది. అందులో 1-2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించి లోపల పడ్డాయి అని చెప్తున్నారు. అది ఇంకా స్పష్టత రావాలంది. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడి ప్రారంభించింది. పెను యుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధానికి ముగింపు ఇక ఎక్కడా అనేటటువంటిదే సందేహం. ఎందుకంటే ఇలాంటి వాటిలో మధ్యవర్తిత్వం చేసేటటువంటి అమెరికానే యుద్ధంలో పాల్గొంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపుదామని అనుకుంటే తప్ప యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. పెను యుద్ధం ప్రారంభం అయినట్టే చెప్పాలి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి, ఇరాన్ ప్రతిదాడులు.